హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే కొరవేలి మల్లన్న స్వామి జాతర సుతమానగుండి పోవడం చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే సిరియాల గౌరమ్మ మెట్ల మార్గం ద్వారా వెళ్తే సిరియాల గౌరమ్మ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. బోనాలు వెతుకు వెళ్తున్నారు ఎల్లమ్మ తల్లి గుడికి. ఎల్లమ్మ తల్లికి ఇక్కడ విశేషంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు కూడా చేస్తారు. మెట్ల మార్గం ద్వారా వెళుతున్నాయి. భక్తులైతే బోనాలు ఎత్తుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇదైతే పోచమ్మ తల్లి, ఇక్కడ చెట్టుకు పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇది ఎర్ర పోచమ్మ తల్లి దేవాలయం ఫ్రెండ్స్. ఇదైతే ఎర్ర పోచమ్మ తల్లి దేవాలయం. పక్కన నల్ల పోచమ్మ దేవాలయం కూడా ఉంటుంది. ఇలా ఇక్కడ ఇలా నడకదారిని చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇలా వెళ్ళడం సుత్తమానగుండుకు. ఇదైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇదైతే యాగశాల. క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను కానీ అవ్వలేదు. ఇదైతే యాగశాల. ఇటు నల్లపోచమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఇటు నల్లపోచమ్మ తల్లి వెళ్తున్నాం నల్లపోచమ్మ దగ్గరికి. అది నల్లపోచమ్మ. ఇక్కడ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అవ్వదో చూడాలి. కొంచెం పర్లేదు. నల్లపోచమ్మ తల్లి ఇలా మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న మాతో పాటు వానరులు కూడా నడుస్తున్న చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఇంకా చాలా దూరం. ఇలా మళ్ళీ ఇక్కడ కొమరవెల్లిలో విశేషంగా ఎల్లమ్మ తల్లి బోనాలు చేయడం చాలా ప్రత్యేకత. ఇక్కడ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అమ్మవార్లకు కూడా చేస్తారన్నమాట. వానరులు అయితే ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి. చాలా వానరులు ఉన్నాయి. తింటుంది, చూపించడం జరుగుతుంది. వెళుతుంటే ఎల్లమ్మ తల్లి, ఇక్కడ ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సంబంధించి కట్టంకొండ, కళ్ళు శాఖ, సత్యాన బోనం అని అయితే ఉంటాయి. మెల్లిగా చూపెడతాను. ఇదైతే ఇలా వెళ్తున్నాను. ఇలా వెళుతుంటే వస్తూ ఉంటుంది. ఇది షాప్ అన్నమాట. ఇటు ఇంకో వెహికల్స్ రావడానికి దారి, ఇంకొక దారి అన్నమాట. ఇది వెహికల్స్ రావడానికి మెట్ల మార్గం ఉంది. ఇది ఇక్కడైతే ఇక ఎల్లమ్మ తల్లి బోనాలు అయితే పెట్టడం జరుగుతుంది. కళ్ళు శాఖ పోయడం, కట్టంకొండ, సత్యాన బోనం అన్నమాట. ఇది కొబ్బరికాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి. పైన పెట్టారు పందిళ్ళు, ఇవన్నీ వేశారు చల్లగా ఉండడానికి. అన్నీ చేసి క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఇది చేసేవాళ్ళు అది చేస్తున్నారు. ఇగో ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి కట్టంకొండ సత్యాన బోనం అన్నమాట. ఇదే అది పైకి ఇంకో ఎల్లమ్మ గుడి కొత్తగా కడుతున్నారు. అది పోవడానికి మార్గం అన్నమాట. మెట్ల మార్గం ద్వారా వెళ్తారు. అటు ఇంకో గుడి ఇంకా అవ్వలేదు, పూర్తిగా కడుతున్నారు ఇప్పుడే. ఇది ఇంకో దారి అన్నమాట రావడానికి సుత్తమానగుండుకు. ఇక్కడ ఫోన్పే కూడా పెట్టుకున్నారన్నమాట. కట్టంకొండ సత్యాన బోనం, ఇక్కడ పసుపు కుంకుమ ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టడమే జరుగుతుంది. మెల్లిగా ఇక ఇటు మన సత్యాన భవనానికి అయితే మనమైతే సుత్తమానగుండుకు వెళ్తాము. వెళ్తుంటే ఇది సుత్తమానగుండుకి ఇంకా వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడైతే పుట్ట, అమ్మవారి పుట్ట అన్నమాట. ఎల్లమ్మ తల్లి పుట్ట అన్నమాట. ఇది ఇంకా వెళ్తుంటే ఇక్కడ అసలు తల్లి వెలిసిందన్నమాట. అదైతే దేవాలయం కడుతున్నారు, ఇంకా అవ్వలేదు. పూజారి అందులో నుండి వస్తున్నాడు, ఇంకా పూర్తి అవ్వలేదు దేవాలయం పనులు ఇంకా కట్టడం. అసలు తల్లి అయితే ఇక్కడ వెలిసింది గట్టుకు, ఎల్లమ్మ తల్లి. అదే అమ్మవారి పాదాలు అక్కడే అమ్మవారు, అసలైన అమ్మవారు ఫస్ట్ వెలిసింది అక్కడ. చాలా డెవలప్ చేశారు. ఇదైతే పిల్లలు కాని వాళ్ళు అలా కడతారట రాళ్ళతో. పిల్లలు కాని వాళ్ళు, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇలా సురకలకి వెళ్తే ఇక సుత్తమానగుండు అయితే వస్తుందన్నమాట. సురకలో వెళ్తే చూశారు కదా ఫ్రెండ్స్ సుత్తమానగుండు. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఆదరిస్తూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇదైతే సుత్తమానగుండు. ఓవరాల్గా సుత్తమానగుండు అన్నమాట. పైన జెండా ఉంటుంది, స్వామివారి పాదాలు. అసలు దేవుడైతే వెలిసింది ఇక్కడ, అదైతే జెండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.